మన దగ్గర చుట్టాలే మనకి కోల్పోయిన దెబ్బ ఇస్తారు. లేనిపోని కుట్టించుకుంటా, లేనిపోని ఎక్కించుకుంటా, నా మీద బ్యాడ్గా తీస్తున్నారు. అర్థమైందా? నేను అసలుతో నీకు అదురా పోయి మీ అంత చీప్ క్యారెక్టర్ కాదురా నాకు. అర్థమైందా? నేను ఏడుంటున్నా ఏడవుతాను నాకే పోయి. నువ్వేం చేస్తున్నావురా? నా గురించి తప్పుగా తీసుకుంటా, మందికి చెప్పుకుంటా. అరే భయ్ నువ్వు వేస్ట్ కానీ వీరా పోయి నీకు ఏం అంతా పాల్తు ఉన్నవాడికి ఎక్కలేరు అంటారు దేశంలో. మంది మీద వాడు ఎప్పుడు అదురా నీది అంతా ఉందాక చూసుకో. బయట గురించి మాట్లాడేటప్పుడు దొంగతనాలు చెప్పుకోవచ్చు. నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే ముంగడికి వచ్చి మాట్లాడరా. అప్పుడు నీ సమాధానం ఇస్తా. అర్థమైందా? సమాధానం ఏమి ఇవ్వాలో అది ఇస్తా. అర్థమైందా? లేనిపోని పుట్టించుకున్నాను మీ ఎందుకురా నీకు అంత కక్ష. ఇంత నాలుగుల దునియా కాదు రాదు. ఈ నాలుగుల దునియాని నాది ఎల్లకాలం దునియా. గుర్తుపెట్టుకో. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోరు. నిర్ణయించడం ఎక్కువ మనోళ్ళని మనతోనే మనోళ్ళు ఇప్పుడు కాదు మనోళ్ళే మనకు గుద్దల పుల్ల పెట్టేటోళ్ళు ఉంటారు. అర్థమైందా? కోల్పోయిన దెబ్బ ఇస్తారు. మన మొత్తము చెడ్డ పేరు రానిస్తారు. వాళ్ళు చెడ్డ పేరు రానిస్తారు. మన పేరు ఎట్లా వీని పేరు ఎట్లా ఎడిపోవాలా అన్నట్టు చూస్తారు. కానీ ఎవడైనా కానీ మనోడే మనకట్లా చేస్తారు. బయటోడు మనకి జిందగీ మంచిగా ఇస్తారు. బయటోడిని నమ్ము, వాళ్ళ లైఫ్ బాగుంటుంది రాబాయ్. అనంత మంచి గుణం మేడలేదు రాబాయ్ అంటారు. మనలో నమ్మినాం అనుకో లేనిపోని నిందలు మేపుతారు. ఉన్నాయి మొత్తం మన జిందగీ మొత్తం మన ఎట్లా అంటే మనోభావాలు దెబ్బతింటే చేస్తారు. మనలో దగ్గర చేయదు, బాధపడదు. నమ్మచడు ఎప్పుడు పిల్ల మన ముఖం కూడా మాట్లాడరు. షార్ట్గా మాట్లాడుకుంటారు. మనోభావాలు దెబ్బతిస్తారు. మనం అది కూడా ఎట్లా అరే ఆడ అట్లారా ఇది ఇట్లారా ఆడ ఇసుంటారా ఇసుంటారా అని పుట్టి లేనిపోయి ఉట్టించుకుంటే చెప్తారు. అర్థమైంది? అప్పుడు లేనిపోయి ఉట్టించుకుంటే ఎప్పుడు మన మనోభావాన్ని దెబ్బతిస్తారు. అది ఇప్పుడేమో ఏర్పడదు. ఈ పుకారాలు మొత్తం గల్లీ మొత్తం పుకారా చేసినా కానీ మొత్తం మనకేమన్నా ఇంట్లో పోకరాలన్నప్పుడే పుకారాలు చెప్తారు. పెట్టుకోవాలి. తప్పుడు కాదు. లేనిపోయి నిందలు మోపి మన మీద అక్కడ అసుంటోడు ఇది ఇసుంటోడు అని చెప్పి లేనిపోయి చెప్పి ఎక్కిస్తారు. గుర్తు పెట్టుకో. నువ్వు ఇప్పటికి ఊళ్ళకైనా ఆలోచించుకోరు. నాకు అయింది కాబట్టి నీ అనుభవం అయింది నాకు. అందుకే చెప్తున్నాను. మనోళ్ళని ఎప్పటికీ నమ్మద్దు. బయట నమ్ముకో. జిందగీ బాగుంటుంది.